హాయ్ అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తాను. అందరికీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. ఆన్‌లైన్‌లో బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా. మామీస్ వరల్డ్ అని చెప్పేసి మొన్న నాకు ఈవినింగ్ అనుకుంటా, ఈవినింగ్ అరౌండ్ 7 ఆ టైం కల్లా మెసేజ్ చేస్తున్నారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యారు నా పేజ్‌ని. నేను మామీస్ వరల్డ్ మెటర్నిటీ అండ్ ఫీడింగ్ వేర్ ఉందని చెప్పేసి నేను వాళ్ళ పేజ్‌ని మొత్తం కూడా చూసాననమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇంకా కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఎలా కటింగ్స్ చేస్తున్నారు అండ్ ఎలా ప్రైజెస్‌కి ఇస్తున్నారు అన్నీ కూడా మెన్షన్ చేసున్నారనమాట. చాలా మంచి మంచి ఫ్రాక్స్ అయితే డిస్‌ప్లే చేశారు అందులో. సో, వాళ్ళు నాకు మెసేజ్ చేసినప్పుడు నేను గూడా మెసేజ్ చేశాను వాళ్ళకి. డ్రెసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు హోల్‌సేల్‌లో గూడా ఇస్తారా అంటే, ఇస్తామండి అని చెప్పారనమాట. సో, మనకు 7 ఎక్స్‌ఎల్ వరకు గూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పిన తర్వాత క్యాటలాగ్ అడిగాను. క్యాటలాగ్ ప్రొవైడ్ చేస్తామన్నారు. సో, వాట్సాప్‌కొచ్చిన తర్వాత నేను ఒకసారి వీడియో కాల్ చేశాననమాట. అంటే జనరల్‌గా నేనేంటంటే, పీపుల్‌కి మంచి మంచి అవుట్‌ఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్‌ని సెర్చ్ చేస్తూ ఉంటాననమాట డైలీ. సో, ఆ విధంగానే నేను చూస్తున్నప్పుడు వీళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి నేను వీళ్ళతో కన్వర్జేషన్ అయితే బిల్డ్ చేశాను. అప్పుడేమైంది అనంటే వీడియో కాల్ చేసినప్పుడు వీడియో కాల్ కట్ చేస్తున్నారు. ఎందుకు వీడియో కాల్ కట్ చేస్తున్నారు అని అడిగితే రెనోవేషన్‌లో ఉందండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా. ఇప్పుడంతా స్టైలిష్‌గా ఉంటుంది గదా! రేకుల షెడ్ ఏసుందనమాట ఇదంతా గూడా. సో, ప్రెగ్నెంట్ లేడీస్ వస్తున్నారు. వాళ్ళకి గూడా ఇబ్బందవుతుంది. బిజినెస్ చేసుకునే వాళ్ళొస్తున్నారు. సమ్మర్ కాబట్టి కొంచెం హీట్ గూడా ఎక్కువొస్తుందని చెప్పారనమాట. ఆ తర్వాత ఏమన్నారంటే వాటర్ లీకేజ్ ఉంటుంది. క్లాత్స్ అన్నీ గూడా తడిచిపోతున్నాయి. సో, నేను అందుకనే మేము చేస్తున్నాం రెనోవేషన్. 15 డేస్ వర్కర్స్‌కి హాలిడేస్ ఇచ్చాము. బట్ నార్త్ సైడ్ వర్కర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ వచ్చేవి. సో, 15 డేస్ తర్వాత వేరే వర్కర్స్ వస్తారు. 15 డేస్ తర్వాత మీరు రండి అని చెప్పి ఒక స్టోర్ అడ్రెస్ ఇచ్చారు. సరూర్ నగర్ అని చెప్పారనమాట. సమ్ 4-56 అలా నంబర్ ఇచ్చి సరూర్ నగర్ అని స్టోర్ నంబర్ మెన్షన్ చేశారు. తర్వాత ఓకే అని నేను మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోస్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్‌లోనే స్క్రోల్ చేసినప్పుడు ఒక లేడీ ఉందనమాట. ఆ లేడీ ఇట్లా డోర్ ఓపెన్ చేసి వస్తున్నట్టు, వాళ్ళ దాంట్లోకి ఆఫీస్ లాగా ఉన్నట్టు అట్లా ఉందనమాట. అయితే నేను అడిగాను, మీ వాయిస్ చిన్నపిల్లలాగా ఉంది. మీరు ఏజ్డ్ అయితే ఉన్నారు అక్కడ అని అడిగితే, మా హస్బెండ్ చనిపోయారండి 6 ఇయర్స్ బ్యాక్. నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా మిలిటరీ ఉండే అతను అని చెప్పింది. చిన్న బాబు ఉన్నాడు అని చెప్పింది. తర్వాత వాళ్ళ ఫాదర్ లాస్ట్ ఇయర్ ఎక్స్‌పైర్ అయ్యారంటే వాళ్ళ అన్నయ్య తను హ్యాండిల్ చేస్తున్నాం అనేసి చెప్పిందనమాట. చెప్పిన తర్వాత ఆహ్, మళ్ళీ నార్మల్ వాయిస్ కాల్ మాట్లాడదామంటే, నేను రూమ్‌లో లేనండి, అరుణాచలం వచ్చాము, గిరి ప్రదక్షిణ చేశాము. సో, రూమ్‌కొచ్చినాక మాట్లాడతానంది. సరే వెయిట్ చేశాను. తర్వాత క్యాటలాగ్ పంపించారండి. క్యాటలాగ్ పంపించిన తర్వాత సెలెక్ట్ చేసుకోమన్నారు. సెలెక్ట్ చేసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను చూసి సెలెక్ట్ చేసుకుంటాను కలర్స్ అని చెప్పాను. అండ్ సైజెస్ కూడా నాకు ఇట్లా కావాలి సైజెస్. నాకు కస్టమర్స్ ఏ సైజెస్ కావాలనేది నేను పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశాననమాట తనకి. అయితే డిజైన్స్ సెలెక్ట్ చేసుకోండి, నెక్ డిజైన్స్ అవన్నీ అనింది. సో, నెక్ డిజైన్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాననమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలంకారీ ఫ్రాక్స్ అవి గూడా ఉంటాయా మీ దగ్గర అనంటే, ఆ! ఉంటాయి అనింది. మనకెంత పడుతుంది అనంటే, నార్మల్‌గా ఉండే ప్రైస్ కన్నా ఎక్కువ చెప్పిందనమాట. అప్పుడు కొంచెం డౌటొచ్చింది. సరే అనుకున్నాను. తర్వాత జెన్యూన్ అండి మా పేజ్, రివ్యూస్ చెక్ చేయండి అదని అనింది. ఆల్రెడీ నేను కొన్ని రివ్యూస్ చూసాను. తర్వాత కూడా మళ్ళీ తను స్క్రీన్‌షాట్ పెట్టింది. అవి ఎంత జెన్యూన్‌గా ఉన్నాయంటే, నేను అసలు ఎవరిని నమ్మను కూడా నమ్మను ఆన్‌లైన్‌లో. చాలా ఫ్రాడ్ జరుగుతుంది. యాస్ ఎ కస్టమర్‌గా నేను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి నేను యాస్ ఎ కస్టమర్‌గానే నేను తీసుకోవాలి క్లాత్స్ బడ్జెట్‌లో రావాలి అంటే. సో, నేను ఎంత చూసే తీసుకుంటాననమాట వీడియో కాల్ చేసి. తను అట్లా చెప్పేసరికి ఎవ్వరు కూడా నమ్మకుండా ఉండారంట. అండ్ రివ్యూస్ కూడా చాలా చాలా మంచిగా ఇచ్చిందనమాట. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో, అంటే అవుట్‌ఫిట్ పక్కన సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసి ఇచ్చి, వాళ్ళు వేసుకున్నవి, వాళ్ళు మెసేజ్ చేసినవి అంత పర్టిక్యులర్‌గా నేను అన్ని చూస్తే కూడా నాకు నమ్మాలనిపించిందనమాట. అంత జెన్యూన్‌గా ఉందనమాట పేజ్. అంటే 3, 4 మంత్స్ నుంచి వాళ్ళ పేజ్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు, ఇలా ఫ్రాడ్ చేయాలని చెప్పేసి. అండ్ అంతే కాకుండా ఏంటంటే, నా పర్సనల్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ కాకుండా పర్సనల్ అకౌంట్‌లో నేను ఫౌండర్ అని పెట్టుకున్నాననమాట. వావ్ అండ్ నౌ బై దివ్యారెడ్డి అని నాది పెట్టుకున్నాను ప్రొఫైల్. సో, వాళ్ళేంటంటే నా ప్రొఫైల్‌లో నేను అరుణాచలం వెళ్ళొచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూసారనమాట. చూసి ఏం చేశారంటే, నా ప్రొఫైల్ వావ్ అండ్ నౌ బై దివ్యారెడ్డి పేజ్‌లోకొచ్చి కావాలనే వాళ్ళు వాంటెడ్‌గా నాకు ఫాలో అయిపోయి కన్వర్జేషన్ బిల్డ్ చేశారని నాకు అనిపించిందనమాట పర్సనల్‌గా. చాలా మంది కూడా మీరు ఎవరైతే, నేను పర్సనల్‌గా చెప్తున్నానండి, ఎవ్వరు కూడా నేను అసలు చెప్పొద్దు అని అనుకున్నాననమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. నేను 10,500 అయితే లాస్ అయ్యానండి. 30 పీసెస్ పెట్టుకుందాం అనుకున్నాను. యాక్చువల్‌గా వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు 15 పీసెస్ తీసుకుంటే 4,999, 25 పీసెస్ తీసుకుంటే 9,999 అని చెప్పారనమాట. 25 పీసెస్‌కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చంట. ఫ్యాబ్రిక్ అండ్ కలర్స్, నెక్ డిజైన్స్ అన్నీ. 15 పీసెస్‌కి మాత్రం వాళ్ళు రేయాన్, కాటన్, ఫ్లెక్స్ కాటన్ ఇలాంటివి ఇస్తాము. మేమే సెలెక్ట్ చేసి ఇస్తామనేసి చెప్పారనమాట. సో, నాకు పర్టిక్యులర్‌గా నా క్లయింట్స్‌కి ఇప్పుడు కాటన్ వాళ్ళు అడుగుతున్నారు. నేను స్టాల్ పెట్టాలనుకున్నాను నెక్స్ట్ వీక్. సో, నాకు వెడ్నెస్‌డే వరకల్లా డెలివరీ చేయగలుగుతారంటే, నేను వర్కర్‌ని అడిగి చెప్తాను అని చెప్పారనమాట వాళ్ళు. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ టైం తీసుకుంటది. ఓకేలే అనుకున్నాను. తర్వాత నాకు చెప్పారనమాట. ఓకే అండి, సండే కదా రేపు, సండే కూడా వర్క్ చేస్తారింకా తప్పదు కదా ఆర్డర్స్ ఎక్కువొస్తే అనింది. అండ్ ఇంకొకటి ఏమనిందంటే, డౌట్ రాకుండా, చాలామంది మేము ఆర్డర్స్ తీసుకుంటుంటాం కాబట్టి, చాలా వర్కర్స్ తక్కువున్నారు కాబట్టి, మనకు వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా అందుకే ప్రొవైడ్ చేయట్లేదండి ఇప్పుడు వాళ్ళు స్టిచ్చింగ్ చేసే దగ్గర కూడా అని చాలా మంచిగా హ్యాండిల్ చేసిందనమాట. తర్వాత పేమెంట్ మీరు 9 వరకి పేమెంట్ చేసేసుకుంటే, 9:30 వరకు మీరు పేమెంట్ చేసేసుకుంటే వాళ్ళు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. మిడ్‌నైట్ వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో దట్ మీకు తొందరగా మేము డెలివరీ చేయగలుగుతాము అని చెప్పారు. అయితే నేనేమన్నాను, మీ ఫ్యాబ్రిక్ మంచిగా ఉంటే చూసిన తర్వాత, నాకు వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా అవసరం ఉంది క్లాత్స్. సో, నేను పర్టిక్యులర్‌గా మీ స్టోర్‌కొచ్చి చూసిన తర్వాత నేను వాళ్ళకి సజెస్ట్ చేశానంటే, అప్పుడు ఏమనిందంటే, లేదంటే ఇవాళ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అనింది. ఓకే అండి, మీరు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఓకే. సో, ఇప్పుడు నేనైతే తీసుకుంటాను. ఫ్యాబ్రిక్ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి చెప్తాననమాట.
అని చెప్పాను. లేదండి ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు తీసుకోవచ్చు అంటే, లేదంటే నేను తీసుకోను అని ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి. తర్వాత ఏం చేసిందంటే, నాకు యూట్యూబ్ లైవ్ ఉందనమాట. నేను 9:30కి మీరు చూడొచ్చు నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో 9:30కి యూట్యూబ్ లైవ్ నేను సెట్ చేసి పెట్టాననమాట. సో, నాకు పవర్ పోయింది. నేను ఆ టెన్షన్‌లో ఉన్నాను. వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, వాయిస్ మాట్లాడుతున్నాను. అతను ఏమనిందంటే, మీరు నార్మల్ కాల్ చేయకండి, వాయిస్ కాల్ మాట్లాడండి. వాట్సాప్ వాయిస్ కాల్ మాట్లాడండి అని చెప్పింది. ఆహ్, సరే అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ముందు తను ఏమనిందంటే, నేను ఆధార్ కార్డ్ ఇస్తాననింది. అన్ని రివ్యూస్ చెక్ చేశాను. ఆధార్ కార్డ్ ఎందుకులే అనిపించింది. తర్వాత మళ్ళీ కన్వర్జేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, సరే ఆధార్ కార్డ్ ఇవ్వండి అండ్ మీ స్టోర్ లొకేషన్ అన్నీ కూడా పెట్టండి అన్న. 2 ప్రొవైడ్ చేసింది. ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు 9:30 వరకి మీరు పేమెంట్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తామన్నాం కాబట్టి, సరే నంబర్ ప్రొవైడ్ చేసింది. స్కానర్ ప్రొవైడ్ చేసింది. స్కానర్ వద్దండి మీరు నంబర్ ప్రొవైడ్ చేయండి అంటే, మొబైల్‌తో ప్రాబ్లమ్ ఉందండి ఇట్లా పేమెంట్స్ చేస్తుంటే, సో మీరు స్కానర్‌తో చేయండి అనింది. స్కానర్‌తో చేయండి అన్నప్పుడు నేను 2,000 పేమెంట్ చేసిన. అట్లా 5 టైమ్స్ పేమెంట్ చేశాననమాట 2,000 ఇంకా 6 టైమ్ 500 పేమెంట్ చేశాను. ఆ స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశాను. అవి వాట్సాప్‌లో షేర్ చేశాను. తను ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసింది. ఓకే అండి ఒకసారి చెక్ చేసుకోండి నాకు కన్ఫర్మ్ చేయండి మీరు మీకు స్క్రీన్ షాట్స్ అయితే వచ్చాయి కదా అన్న. ముందేం చెప్పిందంటే ఎర్ల కుమార్ అని వస్తుంది మా అన్నయ్య నేమ్‌తో వస్తుందండి పేరు అనింది. సో సేమ్ అట్లానే వచ్చింది. అండ్ ఎర్ల చైత్ర అని చెప్పేసి ఎర్ల చిత్ర అని చెప్పేసి ఆధార్ కార్డ్‌లో కూడా ఉందనమాట. అప్పుడు నేను ఏమనుకుంటాను ఆ జెన్యూనే అనుకుంటా ఆధార్ కార్డ్ అవి చూసినప్పుడు. కానీ సరే అని చెప్పేసి ఆ కన్వర్జేషన్ అంతా అయిపోయింది. పేమెంట్ అయిపోయింది. అంతా ఓకే అయింది. నేను అక్కడ మెన్షన్ కూడా చేశానండి తనకి. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ఆన్‌లైన్ వీడియో కాల్ చేశాను. నేను పేమెంట్ చేస్తాను. బట్ మీ రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత మీరు అరుణాచలంలో ఉన్నా అని చెప్తున్నారు. అన్నీ మాట్లాడుతున్నారు. జెన్యూన్‌గా అనిపించింది కాబట్టి నేను పేమెంట్ చేస్తున్నాను అని చెప్పాననమాట. లేదక్క డెఫినెట్‌గా అట్లా ఫ్రాడ్ అనేది జరగదు. మా సిస్టర్‌కి కూడా ఒక అకౌంట్ ఉండే యూకేలో సేల్ చేసుకుంటా తను. తనది కూడా బిజినెస్ అకౌంట్. బిజినెస్ అకౌంట్ మొత్తం పోయింది. తను బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పేసి నార్మల్‌గా కన్వర్జేషన్ బిల్డ్ చేసిందనమాట. అదంతా అయిపోయిన తర్వాత పేమెంట్ చేశాను. నీకు సక్సెస్ అవుతావు. నీకు మంచిగా నచ్చుతాయి. నీ క్లయింట్స్ కూడా మంచిగా నచ్చుతాయి. మళ్ళీ రీఆర్డర్ కూడా ఇస్తావు నాకనేసి చెప్పింది. ఓకే. నేను ఆర్డర్ రిసీవ్ చేసుకుంటాను బిలీవ్ చేస్తున్నాను అని చెప్పేసి మెసేజ్ చేశాను. తను హార్ట్ సింబల్ రియాక్షన్ ఇచ్చింది. అక్కడితో ఎండ్ అయిపోయింది. తర్వాత నేను మిడ్‌నైట్ ఇంకా చెక్ చేయలేదండి. లైవ్ అవన్నీ అయిపోయే వరకే నాకు 11 అయిపోయింది ఆల్మోస్ట్. నేను టైర్డ్ అయిపోయి పడుకున్నాననమాట. మార్నింగ్ లేచి అప్డేట్ ఏముంది, స్టిచింగ్ ఎలా జరుగుతున్నాయి, ఒకసారి తనతో కన్వర్జేషన్ మాట్లాడదామని చెప్పేసి నేను చెక్ చేసేసరికి తను మొత్తం బ్లాక్ చేసేసింది. ఆ డీపీ చేంజ్ చేసేసింది. తిరుపతి అని అడ్రస్ పెట్టేసింది. అవర్స్ 24 అవర్స్ అని ఓపెన్ అని పెట్టేసింది. లొకేషన్ మొత్తం అక్కడ ఉన్నది మొత్తం చేంజ్ చేసేసుకుంది. అండ్ తను ఏదైతే నాతో కన్వర్జేషన్ బిల్డ్ చేసిందో వాట్సాప్‌లో మెసేజెస్ అవన్నీ మొత్తం డిలీట్ చేసింది. ఓన్లీ నా సైడ్ మాత్రమే అలానే పెట్టేసింది. మిగతావన్నీ డిలీట్ చేసేసింది. ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళి చూస్తే కూడా ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అంటే మొత్తం కూడా అకౌంట్ క్లీన్ చేసేసింది. అయితే నా ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళతో కూడా చెక్ చేయించాననమాట. తనకు చాలా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నట్టున్నాయి. ఒక అకౌంట్ అయితే దొరికింది. మామీస్ వరల్డ్ అని సేమ్ అదే. కాకపోతే డీపీ చేంజ్ చేసిందండి. డీపీ చేంజ్ చేసింది. ఎవరైతే మనం అడుగుతున్నారో ఇట్లా నార్మల్ కన్వర్జేషన్ బిల్డ్ చేసి హోల్సేల్ అని అడుగుతున్నారో వాళ్ళందరినీ బ్లాక్ చేస్తుంది. సేమ్ ఇమేజెస్ ఉన్నాయి. సేమ్ రివ్యూస్ ఉన్నాయి. అన్నీ సేమ్ అండి. అందుకే నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఈ అకౌంట్ కూడా తనదే అని చెప్తున్నాను. నాలాగా మోసపోకండి. మీకు కావాల్సితే డైరెక్ట్‌గా వెండర్స్ దగ్గరికెళ్ళి హోల్సేలర్స్ దగ్గరికెళ్ళి తెచ్చుకోండి. నేనేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికెళ్తే మంచి బెస్ట్ ప్రైస్ ఇవ్వచ్చు కస్టమర్స్‌కి అనే ఉద్దేశంతో నన్ను నేను మోసం చేసేసుకున్నాననమాట. 10,500 పోయినాయి. నేను అసలు వీడియో చేయొద్దు అనుకున్నాను. బట్ అవేర్‌నెస్ అనేది ఎవరో ఒకరు చెప్పకపోతే అందరూ కూడా మోసపోతారండి వాళ్ళ చేతిలో. సో, డెఫినిట్‌గా అవేర్‌నెస్ అనేది ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. కంపల్సరీ పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి. సైబర్ క్రైమ్ పోర్టల్ అన్న అప్డేట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ పైన మనం యాక్షన్ అనేది తీసుకోవాలన్నమాట. మనకైతే మనీ ఊరికే రావు కదండీ. మనం కష్టపడుతున్నాము. పీసెస్ తెస్తున్నాము. తెచ్చి సేల్ చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. చాలా అంటే చాలా బాధేస్తుందనమాట. అందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వాళ్ళ పేజ్‌ని చూపిస్తానండి. వన్ సెకండ్. అండ్ ఆఫ్‌లైన్‌లో సెల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయడానికి రాదో ఆఫ్‌లైన్‌లో సెల్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అందరికీ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయండి. కంపల్సరీ నా వీడియో అనేది షేర్ చేయండి. అందరికి కూడా అవేర్‌నెస్ అనేది రావాలి. ఈ పేజ్ అండి ఇంకొక పేజ్ వాళ్ళది. మీరు చూడొచ్చు మామీస్ వరల్డ్ అని ఉంటుంది ఈ పేజ్. మొత్తం అందులో కూడా సేమ్ ఇమేజెస్ అన్నీ పెట్టుకున్నారు. రివ్యూస్ ఉన్నాయండి మొత్తము. అండ్ నా స్క్రీన్ షాట్స్ నేను పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్స్, నేను వాళ్ళతో మాట్లాడిన మెసేజెస్ అన్నీ కూడా నా సైడ్‌వి కూడా నేను మీకు వాట్సాప్ చేస్తానండి చూడండి. రివ్యూస్ కూడా షేర్ చేసుకున్నారు. ఇలా ఒక పర్సన్ లోపటికొచ్చి మీరు వీడియో చూడొచ్చు. తను ఇట్లా లోపటికొస్తున్నట్టు తినెవరో తెలీదండి. బట్ ఏంటంటే ఈ వీడియోస్ ఇవన్నీ కూడా పెట్టినారు దాంట్లో. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఈ వీడియోస్ వాళ్ళకిచ్చారో చూడండి. రివ్యూస్ చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తా. మీరు చూడొచ్చు క్లియర్‌గా. ఇంకా చూపిస్తాను మీకు రివ్యూస్. చూపిస్తా. ఇగోండి.
కొన్ని అయితే పక్కన ఏదైతే అవుట్‌ఫిట్ ఉందో అవుట్‌ఫిట్ పెట్టడము, వేరే ప్రెగ్నెంట్ మెటర్నిటీ వేర్ ఆమె వేసుకొని బాబునెత్తుకొని ఉన్నవి, తను మెసేజ్ పెట్టినవి బావుంది, ఫ్యాబ్రిక్ ఇవన్నీ బావున్నాయని పెట్టడము, ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేసున్నారండి ఆ వీడియోలో. ఎవరు నమ్మకుండా ఉంటారండి. అసలు వాళ్ళు చాలా రోజుల నుంచి ఇలా చేసి చాలా అకౌంట్స్ ఉన్నట్టున్నాయండి. థ్రెడ్స్‌లో కూడా వీళ్ళ పేజ్ ఓపెన్ ఉంది. ఇంకా వాళ్ళు మాత్రం థ్రెడ్స్‌లో తీయలేదనమాట. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఆన్‌లైన్‌లో ఎవరిని బిలీవ్ చేయకండి. మ్యానుఫ్యాక్చరర్స్ అయినా కూడా ఆ ప్లేస్‌ని విజిట్ చేసిన తర్వాతనే తీసుకోండి. ఇదొక అవేర్‌నెస్ వీడియో అండి. నేను నా స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను వీడియోలో మీకు కనిపిస్తాయి. డెఫినెట్‌గా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మనమందరము. ఎవ్వరు కూడా బిలీవ్ చేయొద్దు. అండ్ అందరికి కూడా షేర్ చేయండి. ఇది అందరికి ఒక అవేర్‌నెస్ వీడియో. నేనైతే మోసపోయాను. ఎవ్వరు కూడా మోసపోవద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్.